చెప్పండి అమ్మా, ఇప్పుడు మహిళల దినోత్సవం నాడు పవన్ కళ్యాణ్ గారు గతంలో చూసుకుంటే మహిళలు మిస్ అయ్యారు 30,000 మంది అని అన్నారు. సో ఎంతమందిని తీసుకొచ్చారు? ఈ సంవత్సరం అయిపోయింది, కామెంట్ చేసి దీని మీద మీ స్పందన ఏది? తీయాలి బయటకు అది కూడా. ఎందుకంటే నేను కూడా ఒక 30,000 మందా, 30,000 మంది ఒక 10 మందిని బయట తీసుకొస్తే మాలాంటి వాళ్ళు కొంచెం బయట బతకగలుగుతాం. ఈరోజు మహిళల దినోత్సవం నాడు మరి ఏ మేర సహాయం చేశారో అనుకోవచ్చు మహిళలకు? నేనైతే చూడలేదు, కానీ చెయ్యాలని కోరుకుంటున్నా. మహిళలకి ఏంటంటే ఒంటరి మహిళలు మాలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ చేయాలి. మా కాలమే మేము బతికేటట్టు చెయ్యాలి. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, ఇప్పుడు ఆంధ్రాలో పుట్టి పెరిగి అన్నీ అవుతున్నాయి, కానీ వాళ్ళు భర్తలు సరిలేక లేకపోతే ఏదో గొడవల మీద బయటకు వచ్చేసి చాలామంది ఇతర దేశం వెళ్ళి హైదరాబాద్కి వచ్చి చాలామంది చనిపోతున్నారు కూడా. కొంతమంది ప్యాచుగుట్లు కూడా బయట మారుతున్నారు. ఎందుకు మారుతున్నారు? సరైన పాలన లేక. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వచ్చాగానే ఏదైనా పాలన మారుద్దేమో అనుకుంటున్నాం. మారితే ఇంకా మంచిది. దీని వల్ల మాకు ఏం చెప్తున్నానంటే, మాకు సంవత్సరం పరిపాలన అంటే 9 నెలల పరిపాలనలో మీకు ఎలాంటి మార్పు చూశారు? నేను చూడడం అయితే రోడ్లు వేయడం ఒకటి చూసినా, ఇంకోటి ఏమో సనాతన ధర్మానికి ఒకటి చూసినా, కొన్ని చూసినా. మహిళల గురించి ఏం మాట్లాడారు? మహిళల గురించి ఏం సాయం చేశారు? మహిళల గురించి అయితే నాకు ఉచిత పథకాలు ఇస్తామన్నారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, విద్యుత్ ఫ్రీ ఇస్తామన్నారు, తల్లికి వందనం అన్నారు. అంటే అందరికి వందనం పెట్టి నమస్తే పెట్టినట్టేనా? మరి నమస్తే అని కాదు, టైం తీసుకుని చేస్తారని అనుకుంటున్నా. కానీ ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, మహిళల దినోత్సవం నాడు ఏ ఒక్కటైనా ఈ రోజు మహిళల గుర్తింపుగా మహిళల బస్సు ఉచిత ప్రయాణమైనా స్టార్ట్ చేయాలి కదా, ఎందుకు చేయలేకపోయారు? ఒక విషయం అడుగుతున్నా, ఉచిత ప్రయాణం అంటున్నారు కదా మహిళలకి. ఉచిత ప్రయాణం అవసరం లేదండి మాకు ఎట్లాగంటే ఎట్లయినా దొబ్బి తింటే చాలు మీకు. లేదు, అలాంటి వద్దండి. ఎందుకంటే ఇప్పుడు బస్సులు వస్తున్నాయండి ఉచితంగా, వస్తే మళ్ళీ కొంత ఆటో డ్రైవర్లు రోడ్డున పడుతున్నారు. తెలుసా ఆ విషయం మీకు? ఆటో అది శాతకనామీ కదా, అక్కడ ఏం ఆలోచించుకుంటున్నారు? నాకు ఇదైతే ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉంది, హామీ ఇచ్చారు కదా, ఇచ్చారు, చేస్తున్నారు ఓకే. కానీ ఏంటంటే దాని మూల ఉచిది వీటి మూలనే కొంతమంది ఆటో వాళ్ళు బతుకుతారు కదా, అది బతకకుండా అయిపోతుంది. ఇప్పుడు చాలామంది ఇక్కడ బాధలు పడుతున్నారు. వాళ్ళకి సరైన ఇప్పుడు క్యాప్ వచ్చేసింది, క్యాప్ మాల కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏమో ఉచిత బస్సుల మీద వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఆటో డ్రైవర్లు కూడా రోడ్డు పడతారు, వాళ్ళు కూడా మనుషులేగా. ఉచిత బస్సులు వదిలే 3 గ్యాస్ సిలిండర్ మహిళలకు అవసరమే కదా, చాలా మామూలు అవసరం కాదు. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక పూట వెళ్తేనే మాకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు నేనంతే, ఏదైనా వెళ్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు గ్యాస్ ఉచితంగా ఇస్తే మాకు ఇంట్లో కొంచెమైనా హెల్ప్ అవుతుంది. 100 రూపాయలు 10 రూపాయలైనా హెల్ప్ అవుతుంది కదా మాకు. ఇది మాత్రం చెయ్యాలి. ఇది నాకు కరెక్ట్గా తెలియదు, కానీ చెయ్యాలి. ఇది చేసేది కూడా నాకు తెలియదు. సరిగ్గా చేయకపోతే జనాలు కూడా అన్ని ఎత్తుపలాలు అన్ని తూకం చేస్తారు కదా, ఎవరికి ఏమి ఇవ్వాలనేసి చేస్తారు వాళ్ళు కూడా. జగన్ సుగాలి ప్రీతి కేసు అన్నాడు, మరి సుగాలి ప్రీతికి ఏ మేర న్యాయం జరిగింది? పవన్ అని ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం? నేను కూడా కామ్ అయ్యాను. ఎందుకని ఏంటంటే న్యాయం జరగాలి. ఎందుకంటే ఆ పిల్లంతా ఘోరంగా చంపడం, నేను ఒక ఆడపిల్లని, రేపు పొద్దున్న నన్ను కూడా అలాగే తగలబెట్టి చంపేస్తే నాకు న్యాయం జరగకపోతే ఇప్పుడు బాధ ఉంటుంది కదా. ఆ విషయంలో నేను కూడా సమర్థించను. ఎందుకంటే ఆ రోజు గట్టిగా మాట్లాడాను, నేను కూడా మాట్లాడా ఆ విషయం మీద. సుగాలి ప్రీతిని ఇలా చంపేస్తే ఏం చేస్తే జగన్ అని అడిగిన, నేను కూడా అడిగిన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తున్నారు, మీరు పవన్ కళ్యాణ్ అదే ఫైర్తో అడగాలి కదా. నేను కూడా అదే అడుగుతున్నా. ఈ న్యాయం మాత్రం మాకు కూడా కావాలి. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని. లేదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా. నేను న్యాయం ఎటువంటి అడగాలి. ఆయన సైలెంట్ అవ్వడం కాదు, నేను అడుగుతున్నాను కదా ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ దయచేసి ఈ ఆడపిల్లల విషయాలు ప్రతిది ఒకటి తీసుకురండి. మొన్న హాస్టల్ విషయాల్లో కూడా కామ్ అయిపోయారు, అది కూడా తీసుకురావాలి. హాస్టల్ అంటే సీసీ కెమెరాలు పెట్టి 360 మంది ఎంతమంది కానీ వీడియోస్ తీసారు. ఆ వీడియోస్ తీసుకుంటూ బయటకు రాలే, మీరు వచ్చాక అది కూడా జరిగింది. మరి ఈ విషయాలన్నీ బయటకి తీసుకురావాలి. విషయాలే మహిళలకు రక్షణ కల్పిస్తామన్నారు, హామీలు ఇచ్చారు, మరి ఎక్కడ ఉంది హామీలో రక్షణ? ఆ రక్షణ ఎన్ని రోజులు వెయిటింగ్ చేయాలి సార్? మీరు ఎప్పుడు తీసుకొస్తారో ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. ఇంకా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఆగాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని క్రీములు ఉన్న ఆడపిల్లల మీద అవి కూడా తీసేసారు. ఇప్పుడు మరి కొత్తగా ఏం చేస్తారు? దిశ యాప్ తీసేసారు. దిశ యాప్ వల్ల ఎక్కడైనా ఏదైనా జరిగితే ఆరోగ్యశ్రీ రెండును అన్న న్యాయం మాట్లాడదాం అన్న, ఆడపిల్ల అత్యాచారాల గురించి అన్న ప్లీజ్. రెండును నేను ఒక ఆడపిల్లగా మాట్లాడుతున్నా, అవి కూడా బయట తీసుకురావాలి. ఇప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు చాలా మంది మహిళలు వైసీపీ ఓటేసిన వాళ్ళు ఉన్నారు, టీడీపీ ఓటేసిన వాళ్ళు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, వైసీపీ వాళ్ళకు మన గవర్నమెంట్లో ఏ పథకాలు వైసీపీ వాళ్ళు వెళ్ళొద్దని చెప్పారు కదా. సో దాని మీద ఎలా చూస్తారు?
అది పెద్దవాళ్ళకేనంట కదా, మామూలుగా చిన్నవాళ్ళకి కాదండి, నాయకులకి అన్నారంట కదా. పథకాలు అనేటివి పేదోళ్ళకే చెందుతాయి. అవునవును, పథకాలన్నీ ఇప్పుడు పేదవాళ్ళకే చెందాలి, కానీ పేదవాళ్ళకి ఎక్కడ చెందుతున్నాయి? ఇక్కడ పేదలు కూడా చెందుతున్నాయి, ఉన్న వాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇచ్చేస్తున్నారు. లేదు, కొంచెం అటు ఉంది ఇటు ఉంది. నాకు కూడా జగన్ టైంలో ప్రతి ఒక్కరు ఏ పార్టీతో సంబంధం లేక అమ్మఒడి ఇచ్చాడు, స్కూల్ కి అన్ని ఇచ్చారు. విషయం చెప్తున్నా, చాలా మంది నేను పవన్ కళ్యాణ్ పార్టీ నిజం ఒప్పుకుంటా, అలాగని చెప్పి ఆడవాళ్ళ విషయంలో తక్కువ చేస్తే, నేను ఆడపిల్లల గురించి ఎందుకు మాట్లాడుతానంటే, నేను ఒక ఆడదాన్ని, నాకు ఈ బయటకు వెళ్తే నేను సిమెంట్ పనికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా జరుగుతున్నాయి, చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. నేను హోటల్లో పని చేసినప్పుడు కూడా చాలా ఘోరంగా నా మీద చేయడం, ఇట్లా చాలా ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళు కూడా కష్టపడినట్లే, రక్షణ లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడూ లేదు. అది ఉన్నప్పుడు లేదు, ఇది ఉన్నప్పుడు లేదు. మహిళలకు రక్షణ కావాలి, మాకు కొత్త కొత్త స్కీమ్ కావాలి, మాకు ఒక నెంబర్ కావాలి. ఈ నెంబర్ చేసిన వెంటనే బరాబర్ రావాలి. అంటే ఇప్పుడు వాట్సాప్ లో చాటింగ్ చేస్తే వస్తారంట, చాటింగ్ చేయడం వచ్చా మీకు? ఒకటి అడుగుతున్నా, నేనైతే చదువుకోలేదండి, నేను ఏలుముద్ర బ్యాచ్, మరి ఏమేం చేయాలి? మరి ఇప్పుడు లోకేష్ గారు ఏదో వాట్సాప్ పెట్టాడు కదా, దాని మీద కాదు, అలా కాదు, అందులోనే ఫోన్లోనే ఒక నొక్కిన వెంటనే గమ్ముని వచ్చేటట్టుగా పోలీసులు తీసుకుని. చదువుకోకుండా ఉన్న వాళ్ళ కోసం కూడా దిశ యాప్ అనేది ఒకటి పెట్టారు కదా, 3 సార్లు బట్టలు తీసేసాడు కదా, మహిళలకు రక్షణ దిశ యాప్ ఎందుకు తీసారో నాకు తెలియదు. తీసేయడంలో ఉండాలి, అలాంటి ఒక యాప్ ఉండాలి. లేడీస్కి ఎక్కడైనా జరుగుతుంటే మేము కాల్ చేసి ఆ నెంబర్ టైప్ చేసేదాకా అట్లా కాదు, ఒక్క నెంబర్ ఒక్కడు వచ్చేసరికి వాళ్ళు వచ్చేటట్టు ఉండాలి. ఎందుకంటే ఆడవాళ్ళు గమ్ముని. ఆరోగ్యశ్రీ పథకం జగన్మోహన్ రెడ్డి పెట్టలేదు, ఎప్పుడో పాత గవర్నమెంట్ అంటే 2024లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. 24లోనే 2004 ఏ లేదండి, కథలు లేక మాకు ఫస్ట్ చెప్పేదానికి ఆన్సర్ చెప్పు లవడా. మరి ఇప్పుడు విను, 2004లో ఇప్పుడు ఎందుకు తీసేసారు చెప్పండి? తీసేయలేదు, పథకాల పేర్లు మారుతాయి, పథకాలు మారినాయంట. ఏమైనా రోగం వచ్చిందనుకో, నీకు ఈడ చెత్త కుప్పల సచ్చుడు తప్ప ఇంకా రోగం ఉచిత పథకం కింద నీకు ఆరోగ్యం లేదే కాడ. ప్రతి ఒక్క పేర్లు మారుతున్నాయి అంతే. వైఎస్ఆర్ పేరు పోతే ఎన్టీఆర్ వస్తుంది, ఎన్టీఆర్ పేరు పోతే వైఎస్ఆర్ వస్తుంది. ఇప్పుడు దిశ పథకం తీసి పవన్ పథకం అని పెట్టారు. అవును, ఆయన మహిళల రక్షణ భద్రత అంతా ఆయన చేతుల్లో పెట్టారు. ఫోన్ వచ్చాడేమో పవన్ కళ్యాణ్ వచ్చాడేమో, నీ దగ్గర ఫోన్ ఉంది కదా, నువ్వు ఊపొచ్చు కదా. సరేలేండి, మహిళల మీద అఘాయిత్యాలు అవుతున్నాయి, మిగతా ఆడవాళ్ళు కూడా బయటకు రావడానికి భయపడతారు. సో దయచేసి జర్నలిస్ట్ చెప్పేది ఏంటంటే, ఇలాంటి విషయాన్ని దయచేసి హైలైట్ చేయకండి అనే ఒక విషయం చెప్పిన. జర్నలిస్ట్ అంటే ఎక్కలేనని బయటకు లాక్కోస్తారు, వీళ్ళు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు జరుగుతున్నారు, ప్రతి ఒక్కరు జరుగుతున్నారు. జర్నలిస్ట్ ఎప్పుడు బాగుండాలి. 30,000 మంది ఉన్నప్పుడు 30,000 మంది మిస్సింగ్ అంటే 34,000 మంది నువ్వు లెక్క పెట్టావా? ఇదంతా ఆడవాళ్ళని భయభ్రాంతులు చేయడానికే ఈ వీళ్ళకి ఏంటంటే రేటు. ఆడవాళ్ళు కూడా శివంగిలా పెంచితే గొడవలేదండి, బాధ ఉండదు. శివంగిలే పెంచాలి, అది చాలా. అప్పుడు కూడా అడిగాంగా, ఆయన ఉన్నప్పుడు మిస్ అయ్యారు కాబట్టి ఆయన ఇప్పుడు బయట. థ్యాంక్ యూ సో మచ్ అండి.